హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఓవెన్ లేకుండా ఎగ్ వాడకుండా ఇంట్లో ఉండే కడాయిలోనే బేకరీ స్టైల్ చాక్లెట్ కేక్ ఎంత సాఫ్ట్గా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవ్వాలంటే ముందుగా మనం ఫ్రీ హీట్కి అనేది పెట్టుకోవాలండి. ఇక్కడ ముందుగా ఒక మందపాటి కడాయి తీసుకొని దానిలో ఒక ప్లేట్ పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకుందాం. ఫ్రీ హీట్కి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దానిలోకి హాఫ్ కప్ పెరుగు అండి, హాఫ్ కప్ పెరుగు, పావు కప్ ఆయిల్. నేను అదే కప్లో తీసుకున్నాను, ఇంకా వేరే దానికి చేయడం ఎందుకని దానిలోకి హాఫ్ కప్లోకి సగం తీసుకున్నాను. పావు కప్ ఆయిల్. ఇప్పుడు షుగర్ పౌడర్ ముప్పావు కప్పు. ఇప్పుడు ఈ మూడింటిని లంప్స్ అనేవి లేకుండా నీట్గా ఒకే డైరెక్షన్లో, ఒకవేళ మీరు స్పాచులాతో కలిపితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి. విస్కర్తో అయితే ఇలా ఒకేలాగా ఇదే విధంగా మొత్తం చక్కగా స్మూత్గా అయిపోవాలండి. షుగర్ అనేది మొత్తం కలిసిపోవాలి దానిలో. మీకు చిన్న చిన్న బబుల్స్ వచ్చే వరకు కలుపుకుంటే సరిపోద్ది. మనకి ఎగ్తో అంటే బీటర్ అవసరం ఉండిద్ది. ఎగ్లెస్ కేక్కి మనకి బీటర్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసి పక్కన పెట్టేసుకొని, పక్కన పెట్టుకోకపోయినా మీరు జల్లెడ అనేది అదే ఇప్పుడు మనం కలిపిన దాని మీద తీసుకొని దానిలోకి జల్లించేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్న జల్లెడ పెద్దది కాబట్టి పక్కన వేరే దానిలో జల్లించుకుంటున్నాను. ముందుగా 1 కప్పు మైదా, 3 టీ స్పూన్స్ కోకో పౌడర్, హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్ అండి. ఇక్కడ కాఫీ పౌడర్ ఆప్షనల్ మాత్రమే, మీ ఇష్టం. మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కలర్ ఇంకా బాగుంటుందనేసి నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మనకి చాక్లెట్ కేక్కి ఎక్కువ కాఫీ పౌడర్ యూస్ చేస్తాం కదా, అందుకనేసి కొంచెం హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసాను. ఇప్పుడు నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్, బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్. ఇవన్నీ చక్కగా జల్లించేసుకోండి. ఇక్కడ ఈ విధంగా మొత్తం జల్లించేసుకొని ఆ పిండి అనేది ముందుగా మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్లోకి కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా ఉండలు ఉన్నాయో, అందుకనే జల్లించుకోవడం అండి. మనం డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, ఈ ఉండల వల్ల పిండి అనేది స్మూత్గా ఉండదు, లంప్స్ లేకుండా లంప్స్ వచ్చేస్తాయి, కేక్ కూడా సరిగ్గా బేక్ అవ్వదు అనమాట. అందుకే జల్లించుకొని పిండి అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా జల్లించేసుకొని మనం జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో కలిపేసుకుందాం. ఇది మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం జల్లించి పెట్టుకున్న పిండి మొత్తం వేసేసి ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఎటు పడితే అటు కలపకూడదండి. మనం చేసేది కేక్ కాబట్టి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి, ఎందుకంటే మనకి మళ్ళీ కేక్ అనేది సరిగ్గా పొంగదు. అందుకనేసి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఒకే విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుతున్నాను. మీరు స్పాచులాతో కలిపినట్టయితే కట్ అండ్ ఫోల్డ్ రౌండ్గా ఒక రౌండ్ తిప్పి మధ్యలో కట్ చేయాలి, అలాగే కలపాలి మొత్తం. చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకొని మనకి ఇక్కడ కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొంచెం మిల్క్ పడతాయి, మిల్క్ వాడాలి. నేను పావు కప్ మిల్క్ తీసుకుంటున్నానండి. పావు కప్ మిల్క్ సరిపోతాయి మనకి. మీరు పావు కప్పు సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఒకేసారి తీసేసుకోవద్దు, మిల్క్ మాత్రం 3 బ్యాచెస్ కింద అలా తీసుకోండి, మీకు సరిపోద్ది. ఒకసారి మాత్రం వేసేయకూడదు మిల్క్, ఎందుకంటే మరీ లూజ్ అయిపోయింది అనుకోండి బాగోదు కదా. మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకోండి. కొద్దిగా యాడ్ చేస్తూ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది, మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసి, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ ఈ విధంగా కట్ చేసుకొని దాన్ని పెట్టేయండి, లేదంటే కొంచెం మైదా తీసుకొని డస్టింగ్ చేసేయండి గిన్నెకి. మనం డస్టింగ్ చేయడం ఎందుకంటే కేక్ అనేది గిన్నె కతుక్కోకుండా మనకి బేక్ అయిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మనం బటర్ పేపర్ వేసుకున్న పిండి డస్టింగ్ చేసిన అది కేక్ అనేది మనకి బేక్ అయిపోయిన తర్వాత చక్కగా గిన్నెలో నుండి రిమూవ్ అవ్వడం కోసం అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ అనేది పెట్టేసేయండి లోపల. బటర్ పేపర్ పెట్టాక కూడా ఒకసారి ఆయిల్ అప్లై చేయండి, దాని మీద సరిపోద్ది. మీరు డస్టింగ్ చేయకూడదు పేపర్ ఏం వేయాలనుకున్నారనుకోండి, నార్మల్ పేపర్ కూడా తీసుకొని వేసుకోవచ్చు. కొంచెం దానికి ఆయిల్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట, ఆయిల్ ఎక్కువ అప్లై చేయాలి. చూసారు కదా ఈ విధంగా బటర్ పేపర్ పెట్టేసుకొని
పిండిని ఒక్కసారి ఇదిగోండి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఈ విధంగా రౌండ్గా ఒకసారి తిప్పి మధ్యలో కట్ చేయాలి. ఆ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. చూసారు కదా మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంది, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని మనం ఆయిల్ అప్లై చేసిన గిన్నెలోకి యాడ్ చేసుకుందాం. మొత్తం పిండి తీసేసుకొని 2 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. 2 టైమ్స్ ట్యాప్ చేసుకొని మనం ముందుగా ఫ్రీ హీట్కి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి దాంట్లో పెట్టేసుకుంటే 30 మినిట్స్ తర్వాత చూడాలండి మళ్ళీ బేక్ అయిందా లేదా అనేది. మీరు 30 మినిట్స్ లోపు మాత్రం అసలు ఓపెన్ చేయొద్దు, ఎందుకంటే ఎయిర్ వెళ్ళిపోయి కేక్ అనేది ఫ్లాప్ అయిపోద్ది, పొంగదు సరిగ్గా, లోపలికి వెళ్ళిపోయిద్ది అనమాట. చూసారు కదా మన కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎంత బాగా పొంగిందో కదా. ఒకసారి టూత్పిక్తో గుచ్చుకొని చూడండి ఒక్కసారి. మన టూత్పిక్ అనేది ఏం అంటుకోకుండా వచ్చింది అనుకోండి, మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు దాన్ని పక్కకు తీసుకొని చల్లబరే వరకు పక్కన పెట్టేసుకోండి. కంప్లీట్గా కూల్ అయ్యాక తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను సైడ్లు చాక్తో కొంచెం అలా అనుకుంటున్నాను. ఆ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోయింది అనమాట కేక్ టిన్లోంచి. చూస్తున్నారుగా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో, ఎంత స్పంజీగా ఉంది కదా కేక్ అనేది, చాలా స్పంజీగా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్రీ కేకులకి యూస్ చేసుకోవచ్చు, నార్మల్ క్రీమ్ కేక్స్కి యూస్ చేసుకోవచ్చు, కూల్ కేక్స్కి, ఏ కేక్ అయినా మనకి బాగుంటుందండి. ఇది టీ టైం కేక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చండి. మీ పిల్లలకి స్నాక్స్ కింద ఇవ్వచ్చు, ఏ విధంగా అయినా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది, ఈ కేక్ అనేది మనకి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసండి. ఉంటానండి, బాయ్ బాయ్.